హాయ్ గైస్, ఈ వీడియో చూడగానే చాలా గ్రాండ్గా ఎవరితో మ్యారేజ్ అవుతుంది అనుకుంటారా? మ్యారేజ్ ఏం కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కూతురు బర్త్డే అనమాట. మేము కూడా బయలుదేరుతున్నాము. ఇక బర్త్డే టైమింగ్ వచ్చేసి 12 తర్వాత ఉందన్నమాట. మేమైతే 9 o'clock అయితే బయలుదేరామన్నమాట. ఈ లొకేషన్ చూడగానే ఎక్కడో ఒక్కసారి అయితే నాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారు. మేము ఫ్రెండ్స్ అందరూ ఇక కార్లో పాటలు పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్తున్నాం అనమాట. చిల్లరవాదాలంతా వచ్చారు బ్యాచ్. ఫంక్షన్ అనేది లాంగ్ లో ఉండడం వల్ల పొద్దుగాల బయలుదేరాం అనమాట. ఇక దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ అయితే పెట్టేసుకున్నాము. లొకేషన్ దగ్గర రాగానే మా ఫ్రెండ్ అన్నయ్య అయితే రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఇక ఫైనల్ గా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఫంక్షన్ హాల్ వ్యూ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇక లోపలికి వెళ్ళగానే బాగా డెకరేషన్ చేశారనమాట. టైమింగ్ వచ్చేసి 12 అవుతుంది. 12 తర్వాత చెప్పారనమాట. ఇక 12 చెప్తేనే 1:30కి అలా వస్తారనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ కి అయితే. మేమైతే ఇక బయటికి వెళ్ళేసి ఏమైనా గిఫ్ట్లు తీసుకొద్దామని బయటకి అయితే వెళ్ళాము. ఇక గిఫ్ట్లు ఎక్కడ చూసినా ఏం కనపడలేదు, అందుకే ఫోటో గ్యాలరీకి వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అయితే సేవ్ చేపిస్తున్నాం అనమాట. మన వాళ్ళ దగ్గర ఫోటో ఉండేసరికి ఫ్రేమ్ అయితే కట్టించమన్నారు అన్నని. ఫోటో ఫ్రేమ్ కి అందరం అయితే అమౌంట్ అయితే షేర్ చేసుకున్నాం అనమాట. ఫైనల్ గా మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ఫంక్షన్ హాల్ లో అందరు పబ్లిక్ వచ్చేసారు చాలా మందిగా. మేమైతే అదో ఇదో పని ఉంటే చూసుకుంటున్నాం. ప్రెసెంట్ అయితే మేము ఫుడ్ పెట్టే దగ్గర ఉన్నాను. మనోడైతే పొట్ట లోపల పిలుచుకున్నాను. ఎంతసేపు ఉంచుతారో చూద్దాం అని వీడియో అయితే పెట్టాను అనమాట. తర్వాత వాడి పని వాడైతే చేసుకున్న తర్వాత నేనైతే సాంబార్ దగ్గరికి వెళ్ళాను. ఈ అన్న అయితే ఈ అన్న ఇలాగే అడుగుతూ మజ్జిగ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఫైనల్ గా అందరం అయిపోయిన తర్వాత మేమైతే ఇక లంచ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాం అనమాట. అందరం 1 by 1 వెళ్ళి లంచ్ అయితే చేస్తాము. ఇక పబ్లిక్ చాలా ఉండడం వల్ల కొద్దిసేపు అయితే వెయిట్ చేసుకున్నాను గిఫ్ట్ దగ్గర. వాళ్ళ చుట్టాలందరూ ఫోటోలు దిగే వరకు మేమైతే అక్కడే కూర్చున్నాం అనమాట. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మేము గిఫ్ట్ ఇచ్చేసి ఒక ఫోటో దిగితే మొత్తం కంప్లీట్ అయిపోద్దని ఫైనల్ గా మేము గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగామన్నమాట. బర్త్డే మాత్రం చాలా గ్రాండ్ గా చేశారనమాట. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా అదే ఇదో పని ఉంటే చూసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.